మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేక జ్యేష్ఠాదేవి ఉందా తెలుసుకోవటం ఎలా? లక్ష్మీదేవి ఉంటే వచ్చే సంకేతాలు ఏవి? అదే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే కనిపించే సూచనలు ఏవో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలానే మన వీడియోని పూర్తిగా చూసినప్పుడే మీకు మేము ఏం చెబుతున్నాము అనేది అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం, ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో పూజిస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉంటాము. అలానే అమ్మవారిని శుచిగా స్నానాన్ని ఆచరించి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి అమ్మవారి నామస్మరణతో మనం ప్రతి శుక్రవారం గడిపేస్తూ ఉంటాము. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. అలానే చాలామంది అమ్మవారి కటాక్షం ఇంకా కలగట్లేదు, మేము ఎన్ని పూజలు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం మా పైన లేదు, అన్ని ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు. ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోటు నిలవలేరు. అందుకే ఇంట్లో ఒకవేళ జ్యేష్ఠాదేవి ఉంటే గనక వెంటనే బయటికి పంపించాలి. తరువాత లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందో లేదో తెలిపే సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయితే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి. ప్రతి చిన్న చిన్న దానికి పోట్లాటలు, గొడవలు వస్తూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది. అంతేకాదు, వంటలు చేసినా అందులో రుచి పచి అనేది ఉండదు. ఇక ఆ విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతూ ఉంటాయి. అలానే పదే పదే పప్పు, అన్నం వంటివి మాడిపోతూ ఉంటాయి. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే, మేము మతిమరుపు ఎక్కువగా వచ్చింది, మరిచిపోవటం వల్లే అన్నము, పప్పు వంటివి మాడిపోతూ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు సంగతి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. అలానే ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు ఎవరికీ కూడా పని పైన శ్రద్ధ అనేది ఉండదు. ఎప్పుడు లేజీగా, బద్ధకంగా, ఎప్పుడు తింటూ పడుకుంటూ ఉంటారే తప్ప ఏ పనిపైన సరి అయినటువంటి క్రమశిక్షణ, క్రమబద్ధీకరణ అనేది ఉండదు. ఎప్పుడు బద్ధకంగా, లేజీగానే ఉంటారు. ఇలా పదే పదే మీ ఇంట్లో అన్నం, పప్పులు, కూరలు మాడిపోవటం, కూరల్లో ఉప్పు ఎక్కువటం కానీ, లేదా కూరలు రుచి పచి ఉండకపోవటం కానీ, కూర చేసేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ ఎంత శ్రద్ధ పట్టినా కూడా మనకు వంట అనేది కుదరకపోవటం వంటివి జరుగుతూ ఉన్నట్టు అయితే ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంది అని గ్రహించుకోవాలి. మరి జ్యేష్ఠాదేవిని తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు అనేవి చేయవలసి ఉంటుంది. అలానే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని తెలియజేయడానికి మనకు ఈ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా సాయంకాలాన ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా సరే గజ్జల శబ్దం వచ్చింది అంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. అలానే ఇంట్లో ఎలాంటి సువాసన భరితమైనటువంటి ధూపం వేయకపోయినా ఇల్లంతా సువాసన భరితంగా ఉండి మంచి సువాసన వస్తే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంది అని గ్రహించుకోవాలి. అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంది అని మీరు తెలుసుకోవాలి.
అలానే ఇంటికి పదే పదే ఆవు గనక వస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంది అని గ్రహించుకోవాలి. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి కలలో ఆవు పాలిస్తున్నటువంటి దూడ కనిపిస్తూ ఉంటుంది. అలానే నిద్ర లేచిన వెంటనే మనకు ఇల్లు ఊడ్చే వ్యక్తి కానీ కొబ్బరికాయ కానీ కనిపిస్తే చాలా మంచిది. మనం ఏదైనా పనిపైన బయటికి వెళ్ళిన సమయంలో చెరుకు గడ కానీ చెరుకు బండి కానీ కనిపిస్తే చాలా మంచిది. చెరుకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు చెరుకు రసం కానీ చెరుకు బండి కానీ కనిపిస్తే ఆ పనిలో విజయం కలుగుతుంది అని గ్రహించుకోవాలి. అంతేకాదు అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకునేవారు పూజ గదిలో ఒక 5 లవంగాలు 5 యాలకులను తీసుకొని అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి అవి 3 కలిపి ఒక డబ్బాలో వేసి ఆ డబ్బాని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోయినా సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. అలానే ఎవరూ లేకపోయినా మీ వంటగదిలో బోళ్ళ అంటే గిన్నెల సౌండ్ వస్తుంది అంటే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నట్టే. అలానే పూజ చేసే సమయాల్లో పదే పదే పసుపు కుంకుమ జారిపోయి కింద పడిపోతూ ఉంటే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి. ఒకసారి 2 సార్లు పొరపాటున పడిపోతే పర్వాలేదు, కానీ పదే పదే అదే సమస్య మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గ్రహించుకోవాలి. అలానే ఇల్లుని లేదా వంటగదిని ఎంత శుభ్రం చేసినప్పటికీ మళ్ళీ దుర్వాసన వస్తున్నట్టు అయితే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి. ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే దుర్వాసన ఉంటుంది. జ్యేష్ఠాదేవితో పాటు దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. అలానే సాయంత్రం 6 దాటాక ఇల్లు ఊడిస్తే గనక లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అయి లక్ష్మీదేవి కటాక్షానికి దూరం అవ్వాల్సి వస్తుంది. అందుకే రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటారు పెద్దలు. ఆ సమయాల్లో ఇల్లు ఊడిస్తే అమ్మవారి ఆగ్రహంతో అమ్మవారు ఇంట్లో నిలవరు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అంటే అనునిత్యం కూడా ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకుంటూ వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అలానే అనునిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు ప్రతిరోజు ఉదయాన్నే పెట్టాలి. ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.